మనం ఒక టెస్టిమోనీ చూసుకుందాం. పాల్ ఎంగిచో గురించి చూసుకున్నట్టయితే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ వాళ్ళు సౌత్ కొరియా మీద యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సౌత్ కొరియాని బాగా ఇబ్బందులు పెడతారు. దాంట్లో పాల్ ఎంగిచో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారనమాట. అంటే ఆ ఇబ్బందులు పడిన దాంట్లో రెండో యుద్ధం ప్రపంచం జరిగినప్పుడు ఆ యుద్ధంలో బాధల్లో వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో బాధపడ్డారు అనమాట. అది పాల్ ఎంగిచో కూడా తెలుసు. ఆ బాధని ఆయన అలాగే పెట్టుకున్నాడు. ఏమనేసి అంటే నాకు జపాన్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు మా వాళ్ళని అనేసి చాలా బాధపడ్డాడు అనమాట. ఎప్పుడైతే పాల్ ఎంగిచో గారు దేవుని తెలుసుకొని దేవుని సువార్తని ప్రకటించాలనేసి ఒక దేవుని పరిచారకుడు కూడా బాగా పరిచారకుడుగా బాగా హెవీ అయిపోయాడు. ఆయన ఎప్పుడైతే వెళ్ళి సువార్త ప్రకటించాలనేసి జపాన్కి ఆయన ఎప్పుడు ప్రార్థించాడు అంటే ఏమనంటే నేను ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తాను కానీ జపాన్కి మాత్రం వెళ్ళాలనేసి నిర్ణయించుకున్నాడంట. అలా ప్రార్థించేటప్పుడు దేవుని వాక్యం ద్వారా ఆయన ఒకసారి జపాన్కి వెళ్ళాల్సి వచ్చిందంట. జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది దైవజనులు అంతా చాలామంది ఏదో మీటింగ్ కోసం వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్పాలా అనేసి వెళ్ళారనమాట. ఆయన అనుకున్నాడు మనసులో, నేను ఈరోజు వాక్యం చెప్పను, వీళ్ళ మీద నాకు ద్వేషం ఉంది, కోపం ఉంది అనేసి ఉన్నాడనమాట. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే అలా నిలబడి ఇట్లా పైకి వచ్చి నిలబడి అందరినీ చూడంగానే ఒకటి గుర్తొచ్చిందంట ఆయనకి. ఏం గుర్తొచ్చిందంటే సిలువలో యేసు ప్రభు చేసిన కార్యాలు గుర్తొచ్చాయంట. ఆయన మన కోసం ముళ్ళకీటం ధరించాడు, అలాగే సిలువలో మన కోసం రక్తం కార్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. అదంతా చూసి తనకెంతో బాధ అనిపించేసి ఏడ్చేశాడంట. అక్కడికక్కడే ఏడ్చి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాడంట. సారీ అండి, నేను ఇలా అనుకున్నాను కానీ ఇంకెప్పుడు నేను అలా చేయను అనేసి అక్కడక్కడ నిర్ణయం తీసుకొని అప్పుడు దాని ద్వారా దేవుడు ఆయన ఎంతో దీవించి ఆశీర్వాదకరంగా ఆయన ఎంతోమందికి, అంటే దాదాపు నాకు తెలిసి కొరియా అంతా మొత్తం క్రిస్టియన్స్గా మారింది. దేనివల్ల అంటే ఆయన పాల్ ఎంగిచో వల్లనే దేవుని ద్వారా కట్టబడ్డారు వాళ్ళంతా. ఆ విధంగా ఆయన క్షమాపణ పొందాడు. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడూ కానీ మనలో ఏది ద్వేషం కానీ కుతంత్రం పెట్టుకోకుండా మన పాపాలని ఎప్పుడైతే దేవుడు మనల్ని కడిగాడో అదే విధంగా మనలో ఉన్న ప్రతీది మనం కడుక్కొని మన దైవజనం ద్వారా వాక్యం ద్వారా మనల్ని కడుక్కొని మనల్ని ఎప్పుడైతే మనం దీవించబడతామో మనం పరలోకం చేర్చబడతాం. అదే విధంగా దేవుడు మనకి 7వ మాటగా ఏం సెలవిస్తున్నాడంటే తన ఆత్మను ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో మన ఆత్మను కూడా మనం ఎలా అప్పగించుకుంటామో మనం ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనం మనము దీవించబడతాము, మనం ఇతరులకు కూడా దీవించబడలాగున ఉంటాం. హల్లెలూయా. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక.